శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా అంటే సెప్టెంబర్ మాసంలో సంచరించే గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ మాసం అంతా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, దైవబలం పెంచుకోవడానికి ఎటువంటి దైవారాధన చేసుకోవాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం. మాస ఫలితాలకు వెళ్ళే ముందు మనం ఈ మాసంలో వచ్చే 4వ తారీఖు నుంచి వచ్చే భాద్రపద మాసం విశిష్టత కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ భాద్రపద మాసం చాలా వ్రతాలకి నోవులకి చాలా ప్రశస్తమైన మాసం కింద చెప్పవచ్చు. ఎందుకంటే చాంద్రమానం ప్రకారం చూసినప్పుడు చైత్రమాసం నుండి ఇది 6వ మాసం భాద్రపద మాసం. ఈ పౌర్ణమి రోజు పూర్వాపాత ఉత్తరాపాత నక్షత్రంతో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మనకి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో రేవతి నక్షత్రం, శతభిష నక్షత్రం, శూన్య నక్షత్రాలు కాబట్టి ఈ నక్షత్రాల రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు కూడా అంత మంచివి కావు. అలాగే ఈ మాసం మనం చూస్తే కనుక మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుందండి. ఇది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనంలో ప్రతి మాసం కూడా చాలా ఉపాసనా కాలానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో ఏకాన ఆహార వ్రతం చేస్తే చక్కగా ధనం, ఆరోగ్యం లభిస్తాయి. అలాగే ముఖ్యంగా మనకి ఈ మాసంలో వచ్చే పర్వదినాలు గమనిస్తే చాలా మనకి రెగ్యులర్గా వచ్చే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని చెప్పచ్చు ఆచరించడం వల్ల. వరాహ అవతారం మనకి సెప్టెంబర్ 6వ తారీఖు నాడు శుద్ధ తది రోజు వస్తుంది. అంటే ఈరోజు ఎవరైతే వరాహ జయంతిని వరాహ స్వామిని కనుక ఆరాధిస్తే కనుక భూ సంబంధించిన సమస్యలు ఉన్న వారికి చాలా మనకు సమస్యల పరిష్కారం దొరుకుతుందని చెప్పవచ్చు. అలాగే విఘ్నాలను తొలగించి మనకి గణనాయకుడైన వినాయక చవితి సెప్టెంబర్ 7వ తారీఖు నాడు వస్తుంది. వినాయకుడు అంటేనే మనందరికీ తెలుసు, విగతో నాయక వినాయక అంటే ఎవరిని కూడా సర్వస్వతంత్రుడు, నాయకుడు లేనివాడు. అటువంటి ప్రథమ గణాలకు అధిపతి, మూలాధార చక్రానికి అధిపతి అయిన గణపతిని ఆరాధన చేయటం వలన కేతుగ్రహ సంబంధమైన దోషాలు ఏమన్నా ఉంటే చక్కగా తొలుగుతాయని చెప్పవచ్చు. అలాగే స్త్రీలకు రజోదోషాన్ని తొలగించే ఋషి పంచమి వ్రతం సెప్టెంబర్ 8న వస్తుంది. ఇది ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి గర్భ సంబంధమైన దోషాలు తొలగటంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దశావతారం 4వ అవతారమైన వామన అవతారం శుక్ల ద్వాదశి సెప్టెంబర్ 15వ రోజు ఆచరించడం వలన సర్వత్రా విజయం లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా బ్రాహ్మణులకి పెరుగు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. శుక్ల చతుర్దశి అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించడం అంటే సెప్టెంబర్ 17వ తారీఖు నాడు చేయటం వలన దారిద్ర్య దుఃఖబాధలు తొలగుతాయి, ఐశ్వర్యం లభిస్తుంది. భాద్రపద పౌర్ణమి నుండి 15 రోజుల పాటు మహాళయ పక్షాలు పితృదేవత ఆరాధనకి చాలా విశిష్టమైన దినాలు. ఈ రోజుల్లో ఎవరైతే పితృదేవతలు ఆచరిస్తారో, తర్పణాలు వదులుతారో వారికి వంశాభివృద్ధి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి. ఇంట్లో పిల్లలకి సంతాన సౌఖ్యం కలుగుతుందని కూడా మనకు తెలుస్తుంది. ఈ రకంగా ఈ మాసం అంతా కూడా అంత విశిష్టమైన మాసం. మనకి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. చివరి దాకా కూడా ఈ మాసం ఉంటుంది. ఈ మాసాలతో ఈ పర్వదినాలతో పడి ప్రారంభిస్తూ కూడా మనం ప్రతి ఒక్క రాశి వారికి కూడా ప్రత్యేకంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తెలుసుకుందాం. రాశి వైజ్ వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో గోచార గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అని చూసినప్పుడు వృశ్చిక రాశి అంటేనే మనకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు జన్మించిన వారిది వృశ్చిక రాశి అవుతుంది. రాశ్యాధిపతి కుజుడు మనకి చూసినప్పుడు అష్టమ భావంలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల కొంచెం ఆరోగ్య విషయాల్లోనూ డ్రైవింగ్ విషయాల్లో ముఖ్యంగా ఈ నెలంతా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అష్టమ భావం అంటేనే మనకి సడన్గా మనకి ఏమైనా ఈవెంట్స్ జరగడం కానీ అనారోగ్య సమస్యలు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వారు రక్త సంబంధమైన అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా మనకి ఈ మాసంలో కనిపిస్తున్నాయి.
దశమాధిపతి రవి దశమ లాభస్థానంలో సంచారం. దీనివల్ల ఏంటంటే వీరికి ఈ మాసంలో చక్కగా గౌరవం దొరకడం, వృత్తిపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పని అంకిత భావంతో చేయటం వలన చక్కగా మీ సుపీరియర్స్ కానీ, అధికారులు, పై అధికారులు కానీ, గవర్నమెంట్ సంబంధమైన విషయాలు కానీ, వీటన్నిటి వల్ల కూడా మీకు కొంచెం బాధ్యతలు, కొత్త బాధ్యతలు రావటం కానీ, మీ పనికి చేసిన గుర్తింపు రావటం కానీ ఉంటాయి. అలాగే మీ కుటుంబ జీవితంలో కూడా సంబంధాలు చక్కగా మెరుగుపడతాయని కూడా చెప్పవచ్చు. ప్రమోషన్స్ ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే కనుక వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పంచమ భావాన్ని గమనించినప్పుడు పంచమంలో రాహు సంచారం. పంచమంలో రాహు సంచారం వలన తర్వాత రాశిపైన గురు దృష్టి ఉండటం వలన విద్యార్థులకి ఏమైనా కొత్త కొత్త కోర్సుల్లో చేరటం కానీ, నూతన కోర్సులు అభ్యసించడం కానీ, లాంగ్వేజెస్ కానీ, ఇలాంటివంటే కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో కానీ చేరడానికి చాలా అనుకూలంగా ఉంది. అంటే కానీ కొంచెం శని నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు రాహు, కాబట్టి కొంచెం బద్ధకం తగ్గించుకుంటే కనుక ఈ మాసం అంతా కూడా బాగా రాణిస్తారని చెప్పవచ్చు. అలాగే ద్వితీయ పంచమాధిపతి గురువు సప్తమంలో సంచరిస్తూ తన దృష్టితో కనుక మన లాభస్థానాన్ని, తృతీయ భావాన్ని కూడా వీక్షించడం వలన ఈ మాసం అంతా కూడా మీకు ఏంటంటే కుటుంబ వ్యవహారాల్లోనూ ముఖ్యంగా మీరు మీ జీవిత భాగస్వామి కూడా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తారు. అంటే ముఖ్యమైన కార్యక్రమాలు ఈ మాసంలో చేపట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా చూసినప్పుడు కూడా ఈ మాసం చాలా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. చతుర్థ భావంలో శని వక్ర సంచారం, శని దృష్టి షష్టమ భావంపై ఉండటం వలన అష్టమం, రాశ్యాధిపతి కుజ సంచారం కూడా ఉండటం వలన దీనివల్ల ఏంటంటే కొంచెం ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా చూసినప్పుడు. అలాగే మనకి లాభస్థానంలో శుక్రకేతువుల సంచారం ఉండటం వలన కొంచెం ఏంటంటే మనకి వ్యయాధిపతి ఉన్నప్పుడు కేతువుతో కలిసి శుక్రుడు నీచ స్థితి పొందాడు. కొంచెం అంటే కష్టపడితే కానీ మీకు రావాల్సిన తగినంత ఫుల్ఫిల్మెంట్స్ ఆఫ్ డిజైర్స్ తీరటం కానీ అవి కొంచెం ఇబ్బంది పడుతుంది. అలాగే ఈ సమయంలో శుక్రకేతువులు కలిసి ఉన్నప్పుడు సహజంగానే ఎవరైనా సరే ఈ మాసంలో వివాహ సంబంధమైన విషయాలు, అంటే శుక్రుడు వివాహకారకుడు కాబట్టి ఆ విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే సంబంధాలు చూడటం కానీ, సంబంధాలు కుదుర్చుకోవడం అలాంటివన్నీ ఆ శుక్రుడు మళ్ళీ తులారాశిలో ప్రవేశించే వరకు కూడా మనం ఆపి తర్వాత చేసుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే స్త్రీలు కూడా అన్ని విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాల్లో కలగ చేసుకోవడం. శుక్రుడు స్త్రీలకు కూడా కారకుడు కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలు పొంది ఇంకా బాగుండాలి, ఈ అడ్డంకులు ఇలాంటివి తొలగాలనుకుంటే కదా మాసం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన చాలా మేలు కలుగుతుంది. అలాగే గణపతి ఆరాధన చేసుకోవడం వలన అడ్డంకులు తొలుగుతాయని చెప్పవచ్చు. కుదిరితే కనుక బొబ్బర్లను, శనగలు దానం చేయండి. ఉలవలు, ఆవు, గోమాత తినిపించడం వల్ల ఉత్తమ ఫలితాలు మన పొందే ఎటువంటి సందేహం లేదు. ఈశ్వర అనుగ్రహం వలన వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా ఉత్తమమైన ఫలితాలు కలగాలని ఆశిస్తూ మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.